జై విఠల. మనము పోతన మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము. దశమ స్కందంలో ఉన్నాము. ఈరోజు చూసుకున్నట్లయితే బలరాముడు హస్తినాపురమును గంగలో త్రోయ ఎత్తించుట అనే ఘట్టాన్ని చూస్తాము. మహారాజా, సమస్త లక్షణాలతో ఒప్పుచున్న లక్షణ అనే కన్యామణి దుర్యోధనుని కుమార్తె. ఇది మన శుక మహర్షి పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు. ఆమె వివాహ వేళలో శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు బలోపేతుడై సాహసంతో ఆమెను ఎత్తుకపోయాడు. అది చూసిన కౌరవులు, ఒక పడుచువాడు మన అమ్మాయిని క్రొవ్వెక్కి తీసుకుపోతున్నాడు, మనము ఉపేక్షించరాదు, మన బల ప్రతాపాలు చూపి ఆ దుర్మార్గుణ్ణి చుట్టుముట్టి పట్టి తేవాలి, ప్రజలందరూ ఆశ్చర్యపడేటట్లు వాడిని చెరసాలలో బంధించి ఉంచితే అతి సామాన్యులైన యాదవులు మనల్ని ఏం చేయగలుగుతారు అని అనుకొని కురురుద్ధుల అనుమతి తీసుకొని సాంబునితో యుద్ధానికి సిద్ధమయ్యారు. శౌర్య ప్రతాపాలలో ఉద్దండులైన కర్ణుడు, శల్యుడు, భూరిశ్రవుడు, యజ్ఞకేతుడు, దుర్యోధనుడు మొదలైన కౌరవ వీరులందరూ ఉన్నతోన్నతమైన రథాలను అధిరోహించి సాంబుని వెంట తరుముకుంటూ వెళ్ళారు. ఆ మహావీరును చూసిన జాంబవతి పుత్రుడైన సాంబుడు చిరునవ్వులు చిందించాడు, సింహంలా గర్జించాడు. మనుల కాంతుల వంటి కాంతులతో ప్రకాశిస్తున్న ధనస్సు చేతబూని యుద్ధానికి సిద్ధమై నిలుచున్నాడు. కౌరవులు సాంబుని నిలుమని చెబుతూ బెదిరించారు. సాంబుని మీది కోపంతో కౌరవులు చెండ ప్రచండములైన ధనస్సుల నుండి వదిలిన వాడివాడి బాణాలతో అతని రథాన్ని ముంచెత్తారు. అప్పుడు బాణాలతో కప్పబడిన కృష్ణపుత్రుని రథము మంచుతో ముంచివేయబడ్డ మహాపర్వతంలా ఉంది. అప్పుడు మేరు పర్వతమంత ధైర్యం గల ప్రతాపవంతుడైన సాంబుని పైన కౌరవ వీరులు విజృంభించి బాణాలు పరంపరగా ప్రయోగించారు. సాంబుడా బాణాలన్నింటినీ తన శౌర్యంతో క్షణంలో మాయం చేశాడు. సాంబుని భుజబలానికి అర్చించిన దేవతలు ఆకాశంలో మంగళ వాయిద్యాలు మ్రోగించారు. సాంబుడు అత్యద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ శత్రువీరులపైన బాణవర్షాన్ని కురిపిస్తూ అందరి దగ్గర తానే కనబడుతూ వారి రథాలను, రథసారథులను, జెండాలను, గొడుగులను కూల్చివేసి కౌరవులను రథం లేని వారిని చేసి వారి ఒంటిమీది కవచాలను చించివేసి వారిని నిరాయుధులను చేశాడు. సాంబుడు వేసిన బాణాలు కౌరవుల శరీరాలకు గుచ్చుకుపోయి రక్తం బయటకు చిమ్మడంతో వారందరూ ఎర్రని పూలతో నిండిన మోదుగు చెట్టులాగా కనపడ్డారు. కౌరవులు అధిక సంఖ్యలో ఉన్న బలవంతులైన రణరంగ దక్షులైన వీరాది వీరుడైన ఒక్క సాంబుని ఎదిరించలేకపోయారు. కుమారుడైన సాంబుని వేలు కూడా వంచలేకపోయారు. ఓడిపోయినందుకు సిగ్గుతో తలలు వంచుకొని ఒకరితో ఒకరు కలుసుకుంటూ విడిపోతూ నిట్టూర్పులు విడుస్తూ బాధపడసాగారు. కొంతసేపటికి ధైర్యం తెచ్చుకుని తిరిగి యుద్ధం చేయడానికి సిద్ధమై రణోత్సాహంతో సాంబుడి మీదకు వచ్చారు. ఒక్కసారిగా కౌరవ వీరులందరూ కలిసి సాంబుని చుట్టుముట్టారు. ఎవరి పాటికి వారు సాంబుని మీద బాణవర్షం కురిపించి ఆ మహావీరుని రథాన్ని విరగొట్టారు. చేతిలోని విల్లును విరిచివేశారు. గుర్రాలను వధించారు. రథసారథిని సంవరించారు. ఒక్క క్షణంలో 10 మంది చుట్టుముట్టేసరికి సాంబుడు విరతుడైనాడు. సమయం దొరకడంతో అందరూ ఊకుమ్మడిగా సాంబుని సమీపించి బంధించారు. చేసేది ఏమీ లేక బాలకుడైన సాంబుడు ఒంటరి పోరాటంలో కౌరవుల చేత బందీ అయినాడు. ఆ విధంగా చిక్కిన సాంబుని చూసి మహోత్సాహంతో విజయం చేకూరిందన్న సంతోషంతో చక్రవర్తి కుమార్తె అయిన లక్ష్మణను, కృష్ణపుత్రుడైన సాంబుని హస్తినాపురానికి తీసుకువచ్చారు కౌరవులు. అక్కడ ద్వారకా నగరంలో నారద మహర్షి వచ్చి జాంబవతి పుత్రుడైన సాంబుని కౌరవులు బంధించిన వైనం మొత్తం యాదవులకు తెలియజెప్పాడు. అది విని కౌరవ వంశాన్ని సమూలంగా నాశనం చేయాలనుకున్న యాదవ వీరులు రణోత్సాహంతో ఉగ్రసేన మహారాజు అనుమతి తీసుకొని కోపావేశంతో సమస్త సైన్యాన్ని వెంట తీసుకొని యుద్ధబేరి మోగిస్తూ బయలుదేరారు. యాదవ సైన్యం హస్తినకు తరలడం బలరాముడు చూసి యదువీరులారా, కౌరవులు మనకు ఎంతో దగ్గర బంధువులు కదా, అటువంటిది వారి మీదకు ఆగ్రహంతో యుద్ధానికి తరలి వెళ్ళడం మంచిదేనా? అది నీతితో కూడిన పని కాదు కదా అని వారందరినీ యుద్ధ విముఖుల్ని చేసి పురానికి మళ్లించాడు. ఆ విధంగా యాదవ వీరుల్ని వారించి బలరాముడు
బంధువుల మీద ప్రీతి గలవాడై సూర్యాగ్నుల తేజస్సుతో సమానమైన స్వర్ణరథాన్ని అధిరోహించి ఇష్టులైన బ్రాహ్మణోత్తములను యదుకుల రుద్ధులైన ఉద్ధవుడు మొదలైన వారిని వెంట తీసుకొని హస్తినాపురానికి వెళ్ళాడు. హస్తినాపురానికి ముందున్న ఉద్యానవనంలో సువాసనలు విరజిమ్ముతున్న కుసుమాలతో చక్కగా పండిన పండ్లతో నిండిన చెట్ల నీడలలో నిర్మించబడిన చంద్రకాంతి శిలా వేదిక పైన విశ్రమించాడు. బలరాముడు అప్పుడు గ్రహాల మధ్య వెలుగు లీనుతున్న పున్నమి నాటి చంద్రులాగా ప్రకాశించాడు. తాను వచ్చిన పనిని తెలియజేయడానికి జ్ఞాని అయిన ఉద్ధవుణ్ణి కౌరవుల వద్దకు పంపించాడు. ఉద్ధవుడు కౌరవ సభకు వెళ్ళి ధృతరాష్ట్రుడికి, భీష్మాచార్యుడికి, ద్రోణాచార్యుడికి, దుర్యోధనుడికి నమస్కరించాడు. కౌరవ నాయకులు తమ వద్దకు వచ్చిన ఉద్ధవుని సత్కరించి ఆదరించారు. అప్పుడు ఉద్ధవుడు వారిని చూసి ఈ విధంగా చెప్పాడు: ఘనకీర్తి పొందిన కౌరవ అధిపులారా, బలరాముడు మీ నగరానికి వచ్చి నగరం ముందున్న ఉద్యానవనంలో విశ్రమించి ఉన్నాడు అని ఉద్ధవుడు చెప్పగానే కౌరవ వీరులందరూ ఉత్సాహవంతులై బలరాముణ్ణి చూడాలనే కోరికతో రకరకాల కానుకలు తీసుకొని బలరాముని వద్దకు వెళ్ళారు. అర్ఘ్యపాద్యాలు సమర్పించి సకల మర్యాదలు చేసి ధేనుతో పాటు ఎన్నెన్నో కానుకలు ఇచ్చి బలరాముని గౌరవించారు. ఒకరి తర్వాత ఒకరిగా వచ్చి అందరూ బలరాముడికి నమస్కరించారు. కౌరవులందరూ ఎవరికి తగిన విధంగా వారు ఉచిత ప్రదేశాలలో బలరాముడి చుట్టూ కూర్చున్నారు. అప్పుడు బలరాముడు, మీకందరికీ క్షేమమే కదా, మేము కూడా క్షేమంగానే ఉన్నాము అని చెప్పి అక్కడ ఉన్నవారందరూ వినేటట్లు దుర్యోధన సార్వభౌముని చూసి ఇలా అన్నాడు: కురు సార్వభౌమ దుర్యోధన, మా రాజుగారైన ఉగ్రసేన మహారాజు గారి ఆజ్ఞను కౌరవులందరూ ఔదల దాల్చి చేయడం తప్పనిసరి. ఒక్క బాలకుడైన సాంబుణ్ణి అనేక మంది వీరులు కలిసి తమ బల ప్రభావాన్ని ప్రదర్శించి యుద్ధంలో జయించడం గొప్ప కాదు. నిజానికి అలా చేయటం ఈ తప్పు. ఇంత పెద్ద తప్పు చేసినా మిమ్మల్ని అందరినీ క్షమించి మా ఉగ్రసేన మహారాజు మీతో బంధుత్వాన్నే పాటించాడు అని బలరాముడు చెప్పగానే దుర్యోధనుడికి విపరీతమైన కోపం వచ్చింది. బలరామాదులు రాజ్యాధిపత్యానికి అనర్హులైన యాదవులు, అందుకని ఆహా కాలం ఎలా మారిపోయింది, సామంత పదవికి కూడా తగని యాదవులు ఎన్నేసి మాటలంటున్నారు, చూడగా కాళ్లకు తొడిగే చెప్పులు తల మీదకు ఎక్కినట్లు కనిపిస్తుంది. యాదవులను బంధువులను మనం గౌరవించడం వలనే కదా వారు రాజ్యభోగాలను అనుభవిస్తున్నారు. అర్హత లేకపోయినా భూమిపై పేరు ప్రఖ్యాతలతో రాజులుగా చలామణి అవుతున్నారు. మన స్నేహం వల్ల కదా యాదవులకు ఛత్ర చామరాలు, శంఖం, కిరీటం, సుందరమైన శయ్యలు, సింహాసనాలు, భవనాలు కలిగింది. మనం ఉపేక్ష చేసి ఊరుకోకపోతే ఈ భోగభాగ్యాలు వారికి దక్కేవా? అటువంటిది వారు మనతో చక్రవర్తులతో సరి సమానులు అవుతారా? గర్విష్ఠులైన యాదవులతోడి చుట్టరికము ఇక చాలు, స్నేహము అవసరము లేదు. పాములకు పాలు పోస్తే విషం కక్కకుండా ఉంటాయా? మనల్ని సార్వభౌముల్ని వారి ఆజ్ఞ ప్రకారం నడవమని చెప్పటం కన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? అదీ కాక గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగి శస్త్రాస్త్ర కోవిదులైన భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణాది మహావీరుల అధీనంలో ఉన్న వాడిని మహేంద్రుడైన విడిపించగలడా? అసంభవం. వ్యర్థ ప్రలాపాలతో ప్రయోజనమేమిటి అని నిందావాక్యాలు పలుకుతూ కురు సార్వభౌముడు అక్కడి నుండి దిగ్గున లేచి తన సౌధానికి పరివారంతో సహా వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు ఆ విధంగా పలికి చటుక్కున వెళ్ళిపోయినందుకు బలరాముడు ఒక్కసారిగా అదిరిపడ్డాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. ప్రళయకాలంలో మండిపడే ప్రచండ భానులిలా బలరాముడు మండిపడ్డాడు. ఎర్రబడిన కళ్ళతో ఎదురుద్ధుల వైపు చూశాడు. మహాత్ములారా, రాజ్య వైభవంతో మదించి అంధుడైన దుర్యోధనుడి మాటలు మీరందరూ విన్నారు కదా. సంపదతో గుడ్డివారైన మనుషులు ఎక్కడైనా మంచి మాటలతో చక్కబడతారా? చక్కబడరు కదా. బోయవాడు పశువులను తోలే విధంగా బాహుబలాన్ని, శౌర్య సంపదను యుద్ధభూమిలో చూపిస్తే తప్ప వీరు దారికి రారు. కౌరవులను సంవరించి సాంబుణ్ణి విడిపించుకు రావడానికి యాదవ వీరులు శ్రీకృష్ణుడు యుద్ధానికి సిద్ధమై బయలుదేరితే కౌరవులు బంధువులే కదా అనే ఉద్దేశంతో మన వీరులందరినీ అస్తినకు పోవద్దని వారించి నేను ఇక్కడికి వచ్చాను కదా. కౌరవులు మంచి మాటలతో సాంబునికి కళ్యాణం జరిపిస్తారని భావించాను. కౌరవులు దుష్టులని ఇప్పుడు తేలింది. అంతేకాక శ్రీకృష్ణుడి మహిమ వారికి తెలియలేదు. ఇంద్రాది దిక్పాలురు భృత్యులై ఏ దేవుణ్ణి పూజిస్తారో
కల్పవృక్ష వైభవంతో ఏ దేవుని మందిరం బహు సుందరంగా అలంకరింపబడుతుందో, జగన్మాత లక్ష్మీదేవి ఏ దేవుని పాదపద్మాలు నిరంతరం సేవిస్తూ ఉంటుందో, బ్రహ్మ శివుడు నేను ఏ దేవదేవుని కళాంశాలుగా జన్మించామో అటువంటి దుష్ట సంవారకుడైన ఆ దేవుడే శ్రీకృష్ణుడు కదా. శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు ఉగ్రసేనుని రాజ్యం కీర్తి ప్రతిష్టలతో విలసిల్లుతుంది, కానీ దుర్యోధనుడి దయాభిక్ష వల్ల కాదు. చూడండి, మనకు రాజ్యాన్ని తానే ఇచ్చానని గర్వంతో పలుకుతున్నాడు దుర్యోధనుడు. ఉద్ధవాది యాదవ వృద్ధులారా, ఏ మహానుభావుని పాద పద్మ రజాన్ని దేవతలు, మానవులు, దిక్పతులు తమ తమ కిరీటాలలో అలంకారంగా ధరిస్తారో, పరమ పవిత్ర తీర్థాలను ఎవరి పాదధూళి మరింత పునీతం చేస్తుందో ఆ పరమ పావనుడే శ్రీకృష్ణుడు. కృష్ణ పరమాత్మ చేత ప్రసాదింపబడిన రాజ్య చిహ్నాలైన కిరీటాదులను మేము ధరించకూడదట, అవి కౌరవులు ప్రసాదించినవట. ఇది ఎంత చోద్యంగా ఉంది. యాదవ వీరులారా, ఈ విషయం విన్నారా? కౌరవులు ఉన్నారే, వారు తలలట, మేమేమో వారు తొడిగే పాదుకలమట. రాజ్య సంపద మదంతో ఈ విధంగా గర్వించి మాట్లాడిన నరాధముని గురించి ఏమనాలి అని పలుకుతూ బలరాముడు క్రోధావేశపూరితుడై దారుని మీద ఇక కౌరవ వంశం అనేదే లేకుండా చెయ్యాలి అని అనుకొని ఉగ్రాకారుడై తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ నాగల్ని ఎత్తి పట్టుకున్నాడు. కౌరవుల రాజధాని నగరమైన హస్తినాపురం అవతలి వైపుకు తన నాగల్ని చొప్పించి మహాబలశాలి అయిన బలరాముడు హస్తినాపురం ఉన్నంత మొత్తం గడ్డను క్షణంలో పెకిలించి ప్రక్కనే ఉన్న గంగా నదిలో పడవేయబోయాడు. అప్పుడు బలరాముని బలానికి సముద్ర మధ్యంలో అల్లల్లాడే నావలాగా హస్తినాపురము వడవడ వణికింది. గోపురాలు, ప్రాకారాలు, కోటలు, సౌదాలు, బురుజులు, తోరణాలు, కేతనాలు, తలుపులు, గోడలు, వీధులు అన్నీ తలకిందులై పట్టణం ఒరిగిపోయింది. హస్తినలోని ప్రజలు భూమిపైన అడుగు మోపలేక తడబడుతూ కుయ్యో మొర్రో అని ఆర్తి చెందారు. కీడును సూచిస్తున్న ఆ మహా ఉత్పాతాలు చూసి కౌరవనాథులు ఈ ఉపద్రవమంతా కోపోద్రిక్తుడైన బలరాముడు చేసిన పనిగా గుర్తించారు. బలరాముని ఆపడం కానీ అతని వల్ల ఏర్పడిన ఉపద్రవాన్ని మాన్పడం కానీ అసాధ్యమని తెలుసుకొని కలవరపాటు చెందారు, భయపడ్డారు. గత్యంతరం లేదని గ్రహించి భీష్ముడు, దుర్యోధనుడు మొదలైన కౌరవేశ్వరులు పుత్రులతో, మిత్రులతో, భార్యలతో, బంధువులతో, సేవకులతో, పౌరులతో కూడి వచ్చి బలరాముణ్ణి శరణు కోరాలని నిశ్చయించారు. సాంబ లక్షణలను మణిమయ భూషణాలతో, పట్టు వస్త్రాలతో అలంకరింపజేసి బలరాముని వద్దకు తీసుకొని వచ్చి తమ తప్పు దిద్దుకున్నారు దుర్యోధనాదులు. బలరాముడికి సాష్టాంగ ప్రణామం చేసి 2 చేతులు జోడించి ఈ విధంగా మహావీరుణ్ణి, దైవాంశ సంభూతుణ్ణి స్తుతించారు. ఏం స్తుతించారో తర్వాతి భాగంలో చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.